रामचन्द्राय जनकराजचामनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 28వ సర్గము యథాతథ అనువాదము. విశ్వామిత్రుడు శ్రీరామునకు అస్త్రముల ఉపసంహార మంత్రాలను ఉపదేశించుట. శ్రీరాముడు శుచి అయి అస్త్రములను స్వీకరించి మిగుల సంతసించినటువంటి వాడై మార్గమధ్యాన వెళుతూ విశ్వామిత్రునితో ఇలా పలుకుతున్నారు. ఓ పూజ్య మహర్షి, మీ అనుగ్రహము వలన అస్త్రములను పొందినాను. ఇప్పుడు సురాసురుల సైతము నన్ను ఎదుర్కొనదాలరు. ఓ మునీశ్వర, ఈ అస్త్రములను ఉపసంహరించేటువంటి విద్యలు కూడా నాకు ఉపదేశించండి అన్నాడు. శ్రీరాముడిలా పలకగానే వ్రతనిష్ఠుడు పవిత్రుడు అయినటువంటి విశ్వామిత్రుడు ఎంతో సంతసించాడు. ఆయన అస్త్రములను ఉపసంహరించేటువంటి విద్యలను కూడా ఉపదేశించాడు. ఓ రాఘవా, సత్యవంతము, సత్యకీర్తి, దృష్టము, రభసము, ప్రతిహారతరము, పరాంగుఖము, అవాంగ్ముఖము, లక్షాక్షము, విషమము, దృఢనాభము, సునాభకము, దశాక్షము, శతవక్త్రము, దశశీర్షము, శతోదరము, పద్మనాభము, మహానాభము, దుంభునాభము, సునాభము, జ్యోతిషము, కృశనము, నైరాస్యము, విమలము, యోగంధరము, హరిద్రము, దైత్యము, ప్రశమనము, శుచిబాహు, మహాబాహు, నిష్కులి, సురుచి, సార్చిమాలి, ధృతిమాలి, వృత్తిమంతము, రుచిరము, పితృసౌనసము, విధూతము, మకరము, కరవీరము, ధనము, ధాన్యము, కామరూపము, కామరుచి, మోహము, ఆవరణము, జృంభకము, సర్వనాభము, సంతానము, వరణము, ఇవన్నీ ఉపసంహారక మంత్రములు. ఓ రామా, ఇంతకుముందు వృషాశ్వతనయుల అస్త్రరూప మంత్రములను నీకు ఉపదేశించాను. ఈ సత్యవంతము, సత్యకీర్తి మొదలైనటువంటి మంత్రములను లోగడ ఉపదేశించిన దండచక్రాది మహాస్త్రములను ఉపసంహరింపచేయును. వీటిని పొందుటకు నీవు అర్హుడవు కాన స్వీకరించు, నీకు భద్రమగునుగాక. అంతట రాముడు అట్లే అని ప్రసన్న చిత్తుడై ఉపసంహారక మంత్రములను స్వీకరించాడు. అవి కూడా చక్కగా శ్రీరాముని చేరినై. మంత్ర స్వీకార అనంతరం మంత్రదేవతల అధిదేవతలు రాముని ఎదుట సాక్షాత్కరించారు. వారి దేహములు ఆ దివ్య తేజస్సుతో విలసిల్లి కాఠిన్యంగా ఉన్నాయి. అవి ఆహ్లాదకరం. వారిలో కొందరు అగ్నిలాగా, మరికొందరు పొగలాగా, మరికొందరు సూర్యచంద్రుని పోలి భాసిల్లినారు. వారు అందరూ అంజలి ఘటించి వినమ్రుడై రామునితో మృదుమధురముగా పలుకుతున్నారు. ఓ నరోత్తమా, ఇక్కడ నుండి మేమందరం నీ దాసులం. నీకు ఏమి చేయవలనో ఆదేశించు. అప్పుడు రఘునందనుడు, మీరు నా స్మృతిపథమున మలచుచు కార్య అవసరమునందు సహాయం చెయ్యండి. ఇక మీరు మీ మీ అభిష్టాన స్థానములకు మీరు వెళ్ళవచ్చు అని వారితో పలికారు. అంతటా వారు అట్లే అని పలికి శ్రీరామునకు ప్రదక్షిణ చేసి ఆయన నుండి సెలవు గైకొని తమ యథాస్థానములకు వెళ్ళారు. సర్వశుభ లక్షణుడైనటువంటి శ్రీరాముడు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుని ఆదేశమును అనుసరించి సర్వశ్రేష్టములైనటువంటి ఆ అస్త్రశస్త్రములను, వాటి యొక్క ఉపసంహార మంత్రములను తమ్ముడైన లక్ష్మణునకు బోధించాడు. శ్రీరామచంద్రుడు ఉపసంహార మంత్రమును చక్కగా గ్రహించి పయనించుచునే విశ్వామిత్ర మహాన్తో
మృదుమధురముగా ఆ మహామునితో పలుకుతున్నాడు. ఓ మునీశ్వర, ఈ ప్రదేశమున పర్వత తీరమందు మేఘమండలమును పోలిన వృక్ష సమూహం విరాజిల్లుతున్నది. దీనిని గురించి తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం నాకు మిక్కిలిగా ఉన్నది. ఇది వివిధ మృగములతో కూడి మిక్కిలి మనోహరమై చూడముచ్చట కొలుపుతున్నది. ఇచట నానా విధములైనటువంటి పక్షుల కిలకిలారావాలు వీణుల విందు కావిస్తున్నాయి. ఈ ప్రదేశ ప్రశాంతము మిక్కిలి హాయిని కూరుస్తున్నది. కనుక భయంకరమైన తాటకావనము నుండి బయలుదేరినట్టు తలుచుచున్నాను. ఓ మహాత్మా, ఈ ఆశ్రమము ఎవరిదో వివరంగా తెలియచెయ్యండి. ఓ మహాముని, పాపాత్ములను బ్రహ్మహత్యలు చేసేటువంటి వారు, దుర్మార్గులు, దురాత్ములు అయిన ఆ రాక్షసులు మీ యజ్ఞ కార్యమునకు విఘ్నమును కలిగించుటకై వచ్చేటువంటి ప్రదేశము ఏది? పూజ్యుడైన ఓ బ్రహ్మర్షి, ఆ రాక్షసును వధించి మీ యజ్ఞకార్యమును రక్షింపవలసిన ప్రదేశము ఏది? ఓ మునీశ్వర, ఈ విషయములను అన్నిటినీ వినగోరుచున్నాను, దయతో తెలియచెయ్యండి అని పలికారు. ఇది వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణమునందరి బాలకాండమునందు 28వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.